అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమించును, ఆపత్కాలమున సహాయము చేయుటకై సహోదరుడు పుట్టి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, ఈ ఘననామమునకు స్తోత్రం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందడానికి మమ్మల్ని మరొకసారి సమకూర్చినందుకై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం. మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం. తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని జీవింప చేయమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాలను సరిచేయండి, మా విశ్వాసాన్ని పెంపొందించండి. ఆ విధంగా నాయన మీ ఆత్మ చేత అల్పుడిన యోగ్యుడిని అభిషేకించి మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొక మారు మనందరం కూడా దేవుని సన్నిధిలో కలుసుకోవటం నిజంగా చాలా సంతోషకరమైంది. మరి ఈ సమయంలో మరి పోయినసారి ప్రకటించిన రీతిగా మరి ఎలక్షన్ ఉంది, ఎన్నిక ఉంది. సో కాబట్టి ఆ ప్రక్రియను పూర్తి చేసి మనం ముందుకు వెళ్దాం. దానికంటే ముందుగా నేను కొన్ని విషయాలు మీకు సంఘక్రమం గురించి చెప్తాను. ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. అంటే ఎవరి బాధ్యతలు ఏంటి అనేది ఒకసారి నేను మీకు రిమైండ్ చేసి ముందుకు వెళ్తాను. 1933వ సంవత్సరంలో మన ప్రవక్త విలియమరి బ్రహ్మ గారు మరి ఈ బైలాస్ ని రాయటం జరిగింది. రికార్డ్ అవుతుందా? వెలుగుతుందా? లైట్ వెలుగుతుందా? వెళ్ళట్లేదా? పక్కది చిన్నది. ఓకే. సో దాని నుంచి నేను అవే ఒకసారి ఆ బైలాస్ చదివి ఆ తర్వాత మనం ఎన్నికలకు వెళదాం.
పైన పేర్కొన్న జీవవాక్యమును చేత పట్టుకుని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. సో దాన్ని ఆయన బైబిల్ రెఫరెన్స్ కోడ్గా పెట్టాడు. అలాగే సంఘం పేరు బ్రానన్ టాబర్నాకిల్, జెఫర్సన్విల్, ఇండియానా. కాపరి రెవరెండ్ విలియం మరి బ్రాహం. సహాయ కాపరి ఓర్మన్ హెచ్ నెవిల్. ఇది ఇంటర్ డినామినేషనల్ సంఘం అయినది. సో ఈ పైన పేర్కొనబడినటువంటి టాబర్నాకిల్ యొక్క నియమావళి ఇందులో పొందుపరచబడ్డాయి. ఇది 1933లో రెవరెండ్ విలియం బ్రానం చేత స్థాపించబడిన ఒక అంతర్శాఖీయ సంఘము. ఇది స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. దీనికి క్రీస్తు తప్ప వేరే మతం లేదు, ప్రేమ తప్ప వేరే చట్టం లేదు, మరియు బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు. అలాగే మన సంఘానికి కూడా హల్లెలూయా. క్రీస్తు తప్ప వేరే మతం లేదు మన సంఘానికి, ప్రేమ తప్ప వేరే చట్టం లేదు, అలాగే బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు. ఆమేన్. ఈ సంఘం యొక్క అధికారిక యంత్రాంగంలో కాపరి, సహాయ కాపరి, డీకన్లు, ట్రస్టీలు, కార్యదర్శి మరియు కోశాధికారి ఉంటారు. వీరందరూ యేసుక్రీస్తు మహిమ మరియు ఘనత కోసం పనిచేస్తారు. సో పాస్టర్ దగ్గర నుంచి మరి ట్రెజరర్ వరకు అందరూ కూడా దేనికోసం పనిచేయాలని అంటున్నాడంటే యేసుక్రీస్తు మహిమ మరియు ఘనత కోసం పనిచేయాలి. మనందరూ ఎవరి కోసం పనిచేయాలి? యేసుక్రీస్తు యొక్క మహిమ కోసం, ఘనత కోసమే పనిచేయాలి. హల్లెలూయా. సదరు యంత్రాంగం యొక్క విధులు: మొదటిగా కాపరి, మాస్టర్. ఆయన మందకు కాపరి మరియు దేవుని క్రింద సంఘానికి శిరస్సుగా ఉంటాడు. ఆయన నేరుగా దేవునికే జవాబుదారి. ఆయన కేవలం బైబిల్ మాత్రమే బోధించాలి. కొత్త నిబంధన సిద్ధాంతం ప్రకారం మనకి ఇది తెలుసు. బోర్డు ముందు ఉంచబడిన ఏ విషయంలోనైనా ఓట్లు సమానంగా వస్తే ఆయన ఓటు, అనగా పాస్టర్ గారి ఓటు నిర్ణయాత్మకమైనది అవుతుంది. వాటి అర్థమైనా? సో ఎక్కడైనా సరే ఎన్నిక జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డీకన్ బోర్డు అంటే సంఘ పెద్దలు లేదంటే సంఘ పరిచారకుల విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళే. సో వాళ్ళు ఒక ఎన్నిక పెట్టుకున్నప్పుడు మరి ఇది చేద్దాం వద్దా అని ఎన్నిక పెట్టుకున్నప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, అటు 5 ఓట్లు ఇటు 5 ఓట్లు పడ్డాయి అనుకోండి, అప్పుడు నిర్ణయం చేయలేదు. అలాంటప్పుడు మాస్టర్ గారి ఓటు నిర్ణయిస్తుందంట. ఆమేన్. సో ఆ విధంగా బోర్డు ఆయన ఓటు నిర్ణయాత్మకమైనది అవుతుంది. సభ్యులందరూ ఆయనను తమ ఆత్మీయ నాయకునిగా చూడాలి. సంఘానికి హాజరవుతూ తమ దశమ భాగములు మరియు అర్పణలతో సంఘమును పోషించే అర్హత కలిగిన ఓటింగ్ సభ్యుల ద్వారా కాపరిని ఎన్నుకోవడం లేదా తొలగించడం జరుగుతుంది. అదేనా? సంఘానికి కాపరిని ఎన్నుకోవడం కానీ తొలగించడం కానీ, ఎవరైతే సంఘానికి దశంభాగాలు కడుతూ కానుకలిస్తాలకు సంఘానికి వస్తూ రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు సంఘ సభ్యులుగా ఉంటారు. వారి ఓటింగ్ ద్వారా పాస్టర్ గారి యొక్క ఎన్నిక, పాస్టర్ గారిని పెట్టడం అలాగే తీసివేయడం అనేది వారి యొక్క ఎన్నిక మీద జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్, సహాయ కాపరి, అసిస్టెంట్ పాస్టర్. సో అసిస్టెంట్ పాస్టర్ ఏంటి ఆయన బిజీ అంటే, కాపరి లేని సమయంలో ఆయన పైన పేర్కొన్న విధులను నిర్వహిస్తారు. సో అసిస్టెంట్ పాస్టర్ పని ఏంటంటే, పాస్టర్ గారు లేని సమయంలో పాస్టర్ గారు చేసే అన్ని పనులు చేస్తారు. ఇది అసిస్టెంట్ పాస్టర్ యొక్క పని. ఆ తర్వాత డీకన్స్ అనగా సంఘ పరిచారకులు. మూడవది, వీరు 1 తిమోతి 3వ అధ్యాయము 8 నుంచి 13 ప్రకారం ఆత్మీయ అర్హతలను కలిగి ఉండాలి. కాపరి నిర్దేశించిన అన్ని మార్గాల్లో ఎవరంటే డీకన్స్, సంఘ పరిచారకులు. అన్ని మార్గాల్లో, కాపరి నిర్దేశించిన అన్ని మార్గాల్లో ఆయనకు సహాయం చేయడం వీరి విధి. అంటే కాపరికి అన్ని విధాలుగా సహకరించాల్సినటువంటి విధి ఎవరిదంటే, డ్యూటీ ఎవరిదంటే సంఘ పరిచారకులు. సో దేనిలో సహకరించాలంట? ఉదాహరణకు ఊషర్లుగా వ్యవహరించడం, అంటే వచ్చే పోయే వారికి స్థలం చూపించడం, ఆమె అలాగే కూర్చోబెట్టడం, ఓకే, క్రమంగా కూర్చోబెట్టడం,
అది ఊష చేసే పని. ఆ పని ఎవరు చేయాలంటే డీకన్లు చేయాలి. అలాగే అర్పణలు స్వీకరించడం, ఆఫరింగ్స్ పడటం కూడా సంఘ పరిచారకులు పడాలి. అలాగే నీటి బాప్తిస్వం మరియు ప్రభాత భోజన కార్యక్రమంలో సహాయపడటం. అదవుతుందా? డీకన్స్ పని నీటి బాప్తిస్వం ఇచ్చేటప్పుడు సహాయం చేయాలి. అలాగే ప్రభాత భోజనం యొక్క ఆ పనిలో సహాయం చేయాలి. మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే. అలాగే రోగుల కోసం ప్రార్థించడం. అలాగే రోగుల కోసం అంటే మాస్టర్ గారు ఏ పనులు చేస్తారో అన్ని పనులు కూడా వీళ్ళు సహకారిగా ఉండి చేయాలి. అది డీకన్ల పని. ఆ తర్వాత 4వది ట్రస్టీలు. సంఘములకు సంబంధించిన అన్ని ఆస్తులకు వీరు బాధ్యత వహిస్తారు మరియు అవి మరమ్మతులు ఉండేలా చూస్తారు. ఏదైనా సంఘంలో పాడైపోతే, ఆ ఆస్తి ఏదైనా పాడైపోతే దానికి సంబంధించినటువంటి మరమ్మతులు ఇవన్నీ కూడా ట్రస్టీలు చూసుకోవాలి. ఆమె కాపరి అంగీకారంతో సంఘానికి వచ్చే సువార్త లేదా మిషనరీ అర్పణలు, బిల్డింగ్ ఫండ్స్ అంటే ఏదైనా కట్టడానికి, మనం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి, బాత్రూమ్ కట్టాలని చెప్పి అనుకుంటున్నాం, డబ్బులు ఇవ్వండి, గ్యాదర్ చేయండి అంటే ఆ బిల్డింగ్ ఫండ్, అలాంటి బిల్డింగ్ ఫండ్స్ మొదలైన నిధులను కేటాయించే అధికారం వీరికి ఉంటుంది. ఆ నిధులు వచ్చేదానికి వాటిని ఎలా వాడాలి, దేనికోసం వాడాలి, ఎంతెంత వాడాలి, ఇవన్నీ కూడా ట్రస్టీలు చూసుకోవాలి. ఇదంతా యేసుక్రీస్తు సువార్త వ్యాప్తి కోసం చేయాలి. హల్లెలూయా. అదే సొంత ఆలోచన కోసం కాదు. సో ఇదంతా కూడా దేనికోసం చేయాలంటే యేసుక్రీస్తు సువార్త వ్యాప్తి కోసము చేయాలి. అలాగే 5వది కార్యదర్శి లేదా కోశాధికారి అంటే ట్రెజరర్. సో ఏం చేయాలంటే వచ్చిన మరియు ఖర్చు చేసిన అన్ని నిధులకు సంబంధించి వారం, నెల మరియు సంవత్సరానికి సంబంధించిన పూర్తి శాశ్వత రికార్డులను ఆయన నిర్వహించాలి. వారం కానుకలు వస్తాయి, నెల కానుకలు వస్తాయి, అలాగే సంవత్సరానికి ఒకసారి కానుకలు వస్తాయి. ఇవన్నీ కూడా లెక్క రాసుకొని ఖర్చు అయినాయి ఎంత, అలాగే వచ్చినాయి ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు రాసుకోవాలి. అది ఎవరి పని అంటే ట్రెజరర్ పని. రికార్డ్ చేయాలి. అలాగే ప్రతి 3 నెలలు ముగిసిన తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఉదయం సంఘం యొక్క ఆర్థిక స్థితిగతులపై వివరణాత్మక నివేదికను సంఘానికి సమర్పించాలి. ఇది మనం ఆల్రెడీ చేస్తున్నాం. 3 నెలలకు ఒకసారి, 3 నెలలు గడిచిన తర్వాత వచ్చే మొదటి ఆదివారం. ఓకే, 3 నెలలు అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల అయిపోయింది. మార్చి నెల అయిపోగానే మొదటి ఆదివారం. ఓకే, సో ఆ రోజు ఉదయం సర్వీస్లో ఏం చేయాలి, అన్నీ కూడా లెక్కలు చెప్పాలి. సో స్థితిగతులపై వివరణాత్మక నివేదికను చర్చికి సమర్పించాలి. ఒకవేళ సంఘం కోరుకుంటే అంతకంటే త్వరగా కూడా ఇవ్వచ్చు. అంటే 3 నెలలకు ఒకసారి కాదండి, మాకు నెలకోసారి ఇవ్వండి అని చెప్పి సంఘం కోరుకుంది అనుకోండి. సో నెలకోసారి కూడా ఇవ్వాలి. మనకు అంత అవసరం లేదులే, ఎందుకంటే అవి బాగా డబ్బులు ఎక్కువ వచ్చేటువంటి సంఘాలకి. అవే మన చిన్న సంఘం కాబట్టి మనకు అంత అవసరం లేదు. అలాగే బోర్డు యొక్క ప్రతి సమావేశం నిమిషాలను నమోదు చేసి కార్యదర్శి దగ్గర ఉండే శాశ్వత నిమిషాల పుస్తకంలో వాటిని భద్రపరచాలి. అంటే డీకన్ బోర్డు, ట్రస్టీ బోర్డు వీళ్ళు అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో ఏమి నిర్ణయం చేశారు, ఏమి మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేయాలి, ఒక పుస్తకంలో రాయాలి, అందరి చేత సంతకాలు పెట్టించాలి. ఈ పని ఎవరిదేనంటే ట్రెజరర్ది. ఓకే, అధికారిక బోర్డులు నిర్దేశించిన సంఘం యొక్క సాధారణ ఖర్చులను చెల్లించడానికి ఆయన బాధ్యత వహిస్తారు. సో సంఘంలో ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఎవరు ఇస్తారు సంఘానికి? ట్రస్టీ బోర్డులు వచ్చి ఒక డబ్బులు కావాలంటే పలానా పని కోసం చెప్పంటే ఎవరు ఇవ్వాలంటే వాళ్ళకి డబ్బులు ట్రెజరర్ ఇవ్వాలి. అలాగే సంఘ పరిచారకులు వచ్చి పలానాకి వస్త్రాలు లేవండి, పలానా పేదవాడు ఆమెకి ఆహారం లేదన్నా, ఆహారం కొనాలి, డబ్బులు కావాలి అంటే ఎవరి దగ్గర కావాలి, ఎవరు ఇవ్వాలి, ఆయనకి ట్రెజరర్ ఇవ్వాలి. ఓకే, సో అన్ని చెక్కులపై ఒక ట్రస్టీ తప్పనిసరిగా కోసైన్ చేయాలి. సో ట్రెజరర్తో పాటు చెక్కు ఉంటే చెక్కు మీద ఏం సైన్ చేయాలంటే ట్రస్టీ ఒకళ్ళు సైన్ చేయాలి.
చిన్న ఖర్చుల కోసం ఆయనకు కొంత నగదు కేటాయించబడుతుంది. అలాగే ట్రెజరీ దగ్గర ఎప్పుడు కూడా ఒక పెట్టి క్యాష్ ఉంటుంది అన్నమాట. అంటే కొంత అమౌంట్, చిన్న అమౌంట్ ఏదైనా వెంటనే అవసరాలు వస్తే వాటిని తీర్చడం కోసం కొంత అమౌంట్ అనేది ట్రెజరీ దగ్గర రెడీగా ఉండాలి. ఆమె రైట్. సో ఇవి బాధ్యతలు. ఓకే, అయిపోయిన తర్వాత చివరిలో ప్రవక్త అంటున్నాడు, డీకన్లు, ట్రస్టీలు మరియు కార్యదర్శి, కోశాధికారి పదవి కాలం ఏటా ముగుస్తుంది. సంవత్సరానికి ఒకసారి క్లోజ్ అయిపోతారు. క్లోజ్ అయిపోతే ఏం చేయాలి అంటే వీరు తిరిగి ఎన్నిక కావడం, అంటే మళ్ళీ వాళ్ళనే ఎన్నుకోవడం లేదా కొత్త వారు రావడం జరుగుతుంది. సో వీళ్ళు ఎవరైనా సరే మేము కొనసాగలేమండి, మాకు ఏదో పనులు ఉన్నాయని చెప్పి, ఏదో కారణాల వల్ల మేము కొనసాగలేమని చెప్పి ముందుగానే చెబితే వారికి బదులుగా వేరే వారిని ఎన్నుకోవాలి. లేదా ఎలాంటి అభ్యంతరాలు లేవు అంటే మరలా ఎన్నికలు పెట్టాలి. ఓకే, సో ఇది ప్రతి ఏటా జరగాలి, ప్రతి సంవత్సరం కూడా జరగాలి. వీరందరూ స్వార్థ పురోభివృద్ధికి మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కోసం సామరస్యంతో కలిసి పనిచేయాలి. సో ఎన్ని బోర్డు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మహిమ కోసం, అలాగే స్వార్థ పరిచర్య కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఇవి 1933 సంవత్సరంలో వ్యవస్థాపకుడు రెవరెండ్ విలియం బ్రాన్హమ్ గారిచే రూపొందించబడిన నియమావళి. ఆమె కాబట్టి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మరి ప్రవక్త బ్రాన్హమ్ గారు రూపొందించడం జరిగింది. వాటిని మన సంఘంలో అమలు చేయాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం మరి సంవత్సరం కంటే ఎక్కువ పూర్తి అయిపోయింది, మనకి యాక్చువల్ సంవత్సరం జరగాలి. సో కాబట్టి ఈ సంవత్సరం మరి ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసి మరి మీ యొక్క నిర్ణయం కోసం నేను వస్తాను. మొట్టమొదటిగా మరి సంఘ పరిచారకులు ఎవరున్నారంటే మిద్దెపోగు థామస్ గారు ఉన్నారు. హల్లెలూయా. సరే లేచి నిలబడితే మరి సంఘం అడుగుతున్నాను, మిద్దెపోగు థామస్ గారు మరి సంఘ పరిచారకుడుగా కొనసాగడానికి మీకు అందరికీ కూడా ఇష్టమైతే మీకు కుడి చేయండి లేపండి. దేవుడికి స్తోత్రం. దించండి, అందరికీ ఇష్టమే. దేవుడు దీవించగాక. అలాగే కూర్చోండి. అలాగే రెండవ మరి డీకన్ పాలెపూరు యోహాను నిలబడాలి. సో పాలెపూరు యోహాను మరి ఇతను డీకన్ పనిచేయడానికి అర్హుడని మీరు ఎంతమంది భావిస్తున్నారు? అతను కొనసాగాలి మీరు ఎంతమంది భావిస్తున్నారు? మీ చేతిని పైకెత్తి కుడి చేతిని చూపించాల్సిందిగా మనం. రైట్, వెరీ గుడ్, తెచ్చారు. సో పాలెపూరు యోహాను కూడా మీరు అంగీకరించారు. దేవుడు మనం దీవించుగాక. మరి వీళ్ళిద్దరే కదా ఉంది, డీకన్స్ మీ ఇద్దరే కదా ఉంది. రైట్. ఆ తర్వాత ట్రస్టీ బోర్డు విషయానికి వస్తే మరి పాలెపూరు జోసెఫ్ గారు మరి ట్రస్టీ బోర్డు ఒకసారి నిలబడు. జోసెఫ్ గారు మరి ట్రస్టీ బోర్డుగా మరి ఈయన కొనసాగడానికి అర్హుడని మరి నీతిమంతుడని మీరు ఎంతమంది భావిస్తా ఉన్నారు? మీ కుడి చేతిని చూపించాల్సిందిగా మనవి. వెరీ గుడ్, దేవుడు దీవించగాక. మరి జోసెఫ్ గారు కూడా మీరు అంగీకరించారు. దేవుడు దీవించగాక. ఆ తర్వాత మరి పాలెపూరు ఇస్రాయేల్ గారు ట్రస్టీ బోర్డుగా మరి నిలబడు. సో మరి పాలెపూరు ఇస్రాయేల్ గారు ట్రస్టీ బోర్డుగా ఉండడానికి అర్హుడని, నీతిమంతుడని మీలో ఎంతమంది భావిస్తున్నారు? మీ కుడి చేతి చూపించండి. అవసరం లేదు. దేవుడు దీవించగాక. మరి ఇశ్రాయేలు గారిని కూడా మీరు ఎన్నుకున్నారు. ఓకే, రైట్. ఆ తర్వాత ట్రస్టీ బోర్డు మెంబర్స్ ఇంకెవరున్నారు? యాక్చువల్గా కొన్ని పేర్లు మిస్ అయినట్టుగా ఉంది, అందుకోసం అడుగుతున్నాను. ఇంకెవరు ఉన్నారు మీకు తెలిసినాడు బాబాయ్ మీతో పాటు? గుర్తుందా? నతానేలు రాలేదు. మరి రైట్. నోవా కూడా ఉన్నాడా? నోవా ట్రస్టీ మెంబర్గా లేడు. ఓకే, సో మనోడు కూడా ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. రైట్, అంతే కదా ట్రస్టీ బోర్డు మెంబర్స్. రైట్. ఆ తర్వాత మరి
సహోదరుడు పోలిపల్లి మేక, మరి ఈయన ప్రజలుగా కొనసాగడానికి అర్హుడని, మరి నీతిమంతుడని మరి మీలో ఎంతమంది సంఘం భావిస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. ఆయన కూడా మీరు అంగీకరించారు. దేవుడు మనం దీవించుగాక. కూర్చుంటారు. సో అన్ని పదవులు కూడా పూర్తయిపోయి ఎన్నిక మరలా వీళ్ళకి ఇంకొక సంవత్సరం పాటు వీళ్ళు పదవులు కొనసాగుతారు. ఆమె సో మరలా సంవత్సరం పూర్తి మరలా ఇదే జరుగుతుంది. కాబట్టి దేవుడు వాళ్ళు దీవించును గాక. హల్లెలూయా. అందరికీ కూడా మరి దేవుడు మీకు సహాయం చేయను గాక. మీ యొక్క విధులు నిర్వహించడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. కొంతమంది ఓకే ఓకే అంటే అవసరమా మనకి? అది అడుగుతుంది. సంఘ పెద్దలు ఇంకా కావాలి మనకి అంటే పెడదాం. రిక్వైర్మెంట్ ఉందని అంటే అవసరత ఉందా అని, అవసరత ఉంటే పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. అందుకు ప్రస్తుతానికి అవసరం లేదు కదా, సంఘం పెద్ద ఎక్కువగా లేరు కాబట్టి ఇద్దరు సరిపోతారు, ప్రాబ్లం లేదు. ఓకే రైట్. సో సంఘం పెరిగితే ఖచ్చితంగా చూద్దాం. ఓకే రైట్. సో దేవుడు మనం దీవించగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేదా ముందుకు వెళ్దాం. సర్వోన్నతుడ సర్వశక్తి గల మా పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన, మా ప్రవక్త విలియం మరి బ్రహ్మం గారి ద్వారా ఏ సంఘ క్రమాన్ని అయితే నువ్వు ఇచ్చినావో ఆ సంఘ క్రమం ప్రకారముగా మేమందరం కూడా నా తండ్రి ఇప్పుడు ఎన్నికలో పాల్గొని ఉన్నాము. అయా ఈ యొక్క సంఘ క్రమం ప్రకారముగా అన్ని విషయాలు చేయడానికి మీరు మా పట్ల చూపిస్తున్న కృపకై అయా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మీ వాక్యం ప్రకారంగా క్రమంలో నడుస్తున్నటువంటి ఈ సంఘమును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘమునకు అయ్యా ఇదిగో నా తండ్రి మీ యొక్క ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘానికి నాయన పరిశుద్ధాత్మ బాప్తిసం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన సంఘంలో ఉన్నటువంటి అయ్యా డీకన్ బోర్డుని మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి పేదవారికి, విధవరాలకు అయా సంఘంలో నాయన ఏ అవసరమైతే కలిగి ఉన్నారో ప్రభు, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతలోనూ అయా సంఘ పరిచారకులు నాయన, డీకన్స్ నాయన పాల్గొనులు పొందడానికి, చురుకుగా వారి పని చేయడానికి అయా నా తండ్రి వారికి మీ ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన సంఘంలో అయా నా తండ్రి రిపేర్లు ఉన్నప్పుడు, ఏవైనా సరే ఆర్థిక సంబంధమైనటువంటి అయా పనులు ఉన్నప్పుడు అయా వాటిని చేయడానికి కావలసినటువంటి జ్ఞానమును అయా ట్రస్టీ బోర్డు మెంబర్స్ కి నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి ఇదిగో నాయన ప్రతి ఆర్థిక లావాదేవీని నమోదు చేయడానికి ప్రభువా, ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా అయా నా తండ్రి లెక్క చెప్పడానికి కావలసినటువంటి జ్ఞానమును ప్రభువా మా సహోదరుడు అయా నా తండ్రి ట్రెజరీ మేకాకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి అయా బోర్డు మెంబర్ని మీరు దీవించండి. అయా యేసు క్రీస్తు యొక్క సువార్తను వ్యాప్తి చేయడానికి ఈ చిన్న సంఘంలో ఉన్నటువంటి ప్రతి బోర్డు మెంబర్ కూడా యేసుక్రీస్తు నామములో కృషి చేయను గాక ప్రభువా. మేమందరము కూడా మీ నామ మహిమార్థమై అయా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చేవారిగా అయా ఏక ఆత్మ కలిగి, ఏక మనసు కలిగి అయా మేము యేసుక్రీస్తులో మేము కొనసాగుదాం గాక ప్రభువా. ఆ విధంగా సంఘాన్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన చదువుకున్న వాక్య భాగం నుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడండి, వాక్యం ధర్మంలో దర్శించండి ప్రభువా. అయ్యా నా తండ్రి మీ యొక్క మనసులో నా తండ్రి ఏదైతే మా పట్ల ఉద్దేశం ఉన్నదో, మేము ఏ విధంగా నడవాలని మీరు ఆశిస్తున్నారో దానిని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందవలసి ఉండగా మమ్మల్ని అందరినీ కూడా యోగ్యులుగా చేయమని అయ్యా మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్. రైట్, చాలా సంతోషం. మరి ఇంకొక పని కూడా ఉంది చేయాల్సింది. అదేంటంటే మనకు ఆల్రెడీ సొసైటీ ఫామ్ చేసాం. ఆ సొసైటీకి ఈ ఆస్తిని జత చేయాల్సిన అవసరం ఉంది.
దానికోసం ఆల్రెడీ మేము డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసాం. ఓకే, సో ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసే పని కూడా ఒకటి ఉంది. మరి ఇప్పుడే చేద్దామా, తర్వాత చేద్దామా? తర్వాత చేద్దామా? ఎప్పుడు చేద్దాం? వచ్చే ఆదివారం చేద్దామా? అయిపోయిన తర్వాత ఈరోజు చేద్దామంటారా మీరు? తర్వాత అంటే మీ ఉద్దేశం మళ్ళీ తర్వాత ఎప్పుడు అనుకుంటున్నాను. ఓకే, అదే నేను అడుగుతుంది, ఈరోజే చేద్దామా అని. ఓకే, రైట్. సో అది ప్రార్థన అయిపోయిన తర్వాత నేను చదివి వినిపిస్తాను. వినిపించిన తర్వాత మీరు ఎవరైతే ఈ ప్లాట్స్ కలిగి ఉన్నారో వాళ్ళు వరకు వచ్చి సంతకాలు పెట్టాలి. ఓకే, రైట్. సరే, మంచిది. చదవండి వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము. అదేంటంటే మంచి స్నేహితుడు. ఆమె అంశం ఏంటి? మంచి స్నేహితుడు. ప్రియ సోదరి సోదరులారా, మనకందరికీ తెలుసు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప స్నేహితుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నేను మంచి గొర్రెల కాపరిని అన్నాడు ఆయన. అలాగే నేను మంచి స్నేహితుడిని అన్నాడు. అలాగే శిష్యులైన ఫ్రెండ్స్ అని పిలిచాడు. మీరు నా స్నేహితులని పిలిచాడు ఆయన. ఆమేన్. అలాగే ఆయన మంచి స్నేహితుడు ఎట్లా చెబుతున్నాం? ఎందుకు చెబుతున్నాం? ఆయన కంటే గొప్ప స్నేహితుడు లేడని ఎందుకు చెబుతున్నాం అని అంటే, తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేవాడి కంటే మంచి స్నేహితుడు ఎవడు ఉన్నాడు బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. తన స్నేహితుడి కోసము ప్రాణం పెట్టేవాడి కంటే మంచి స్నేహితుడు ఎవడో కూడా లేడు. అయితే యేసుక్రీస్తు ఆ విధంగా మనందరి కోసం కూడా ప్రాణం పెట్టాడు కాబట్టి, మనందరినీ కూడా స్నేహితులను పిలుస్తున్నాడు కాబట్టి ఆయన అసలైనటువంటి స్నేహితుడే ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి స్నేహితుడే ఉన్నాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తు ద్వారా మనకి స్నేహితులు ఉండట గొప్ప భాగ్యమని, స్నేహితులు ఉండాలని కూడా బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో బైబిల్లో ఇంకో చోట రాయబడింది. అదేంటంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో, అనేక మంది స్నేహితులు వాడు నష్టపోవును, అయితే తన సహోదరుని కంటేను ఎక్కువగా హత్తుకున్న స్నేహితుడు కలడు. ఆమేన్. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, స్నేహితులు చెడ్డ స్నేహితులు ఉన్నప్పుడు, ఆమేన్, సో ఆ చెడ్డ స్నేహితులు ఎక్కువైనప్పుడు కూడా మనుషులు పాడైపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనము చూసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు మనల్ని ఏం చేస్తాయంటే చెడగొడతాయి. ఇంకో విషయం ఏంటంటే, మంచి స్నేహితుడు లేదంటే మంచివాడు, చెడ్డవాడు, వీళ్ళిద్దరూ కూడా స్నేహం చేస్తున్నప్పుడు, వీళ్ళిద్దరూ కూడా కలిసినప్పుడు ఎవరు చెడిపోతారు అని అంటే, ఎవరు పాడైపోతారు అని అంటే, ఎవరు మార్పు చెందుతారు అని అంటే చెడ్డోడు కాదు. అర్థమవుతుందా మీకు? చెడ్డోడు మంచోడుగా మారడం, ప్రతిగా మంచోడే చెడ్డోడుగా మారిపోతాడు. అర్థమవుతుందా? కాబట్టి అందుకని బైబిల్ రాయబడింది, పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయో పులింది. పులిసిన పిండి కొంచెమే, మరి మిగిలిన పిండి అంతా ఎలా ఉంది? మంచిదే అది. కానీ ఈ పులిసిన పిండి అనగా పాడైపోయినటువంటి పిండి కొద్దిదైనా సరే అదేం చేస్తుంది? మంచిదానిగా మారకుండా అది మంచిదాన్ని కూడా చెడ్డదానిగా మారుస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, ఖచ్చితంగా మన స్నేహాలను మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే అది చాలా ప్రభావితం చేస్తుంది మనిషి మీద. కాబట్టి మన స్నేహితులు ఎల్లప్పుడూ కూడా భక్తి పరులే ఉండాలి తప్ప, దేవుని యొక్క వాక్యంలో ఉన్నవారే మన స్నేహితులుగా ఎంచుకోవాలి తప్ప, లోకంలో ఉన్నవారిని ఎంత మాత్రం కూడా మన స్నేహితులుగా పెట్టుకోకూడదు. ఆమేన్. కాబట్టి అనేక మంది స్నేహితులు గలవాడు నష్టపోవును. సో కాబట్టి ఆ విధంగా ఎక్కువ మంది స్నేహితులు ఉండకూడదు. చూడండి, కొంతమందికి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంటారు, కొంతమందికి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉంటారు. కానీ ఆ ఫ్రెండ్షిప్ చాలా బలంగా ఉంటారు. ఉదాహరణకి నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టవచ్చు నాకు. కానీ వాళ్ళందరూ కూడా బలంగా బలమైన స్నేహితులే. నాకు ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా సహాయం చేస్తారు వచ్చి. ఆమె. కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రాష్ట్రంతో ఫ్రెండ్స్ ఉంటారు. ఆమె ప్రతి ఒక్కరితో స్నేహం చేస్తారు వాళ్ళు.
కానీ ఏ ఒక్కరితో కూడా డీప్గా ఉండదు ఫ్రెండ్షిప్. అంతమందితో ఫ్రెండ్షిప్ అనేది డీప్గా మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి కొద్దిమంది స్నేహితులు ఉన్నప్పుడే మనం మరి విడువుగా ఏ పరిస్థితులైనా సరే మనం ప్రేమించగలిగే స్నేహితులు మనకి ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది స్నేహితులు ఉండకూడదు. ఆమేన్. అలాగే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 12వ వచనం ఏం చెప్తుందంటే, ఒకరికంటే ఇద్దరు మేలు. ఒకసారి తెలుగు చదవండి, నా తెలుగు కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టుంది. ప్రసంగి 4:9 నుంచి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి. ప్రసంగి ఇద్దరి కష్టము చేత ఉభయులకు, అంటే ఇద్దరికి మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడంటే ఒకడే ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలు. అంటే మీకు ఖచ్చితంగా ఒక స్నేహితుడు అవసరం. ఎక్కువ మంది కాదు కానీ స్నేహితులు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అని అంటే ఒకడు పడిపోయాడా వాని తోడువాడు వాడిని లేవనెత్తుడు. అయితే తాను పడినప్పుడు లేవనెత్తువాడు లేని వారికి శ్రమ కలుగుడు. సో కాబట్టి ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉండటం ఏం తీసుకొస్తాడ? శ్రమ తీసుకొస్తుంది. కాబట్టి ఎవరో ఒక స్నేహితుడు కలిగి ఉండాలి. ఆ స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు ఉండాలా? మంచి స్నేహితుడు ఉండాలి. సో కాబట్టి యేసుక్రీస్తు కంటే మంచి స్నేహితుడు ఎవరు? ఆ స్నేహితుడు ఎవరో యేసుక్రీస్తునే మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. సో యేసుక్రీస్తును ఎలా స్నేహం చేస్తావు అని అంటే, యేసుక్రీస్తులో ఎవరైతే ఉన్నాడో వాటితో స్నేహం చేయి. అప్పుడు నువ్వు యేసుక్రీస్తుతో స్నేహం చేసినట్టే. హల్లెలూయా. సో నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో మీరు ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించుకోండి అన్నాడు ఆయన. ఆమేన్. దానిని బట్టి మీరు నా శిష్యులని తెలియబడతారు. సో కాబట్టి మనము యేసుక్రీస్తుని మన స్నేహితులు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు లాగా ప్రేమించేవాడు మనం కలిగి ఉండాలి. అలా కలిగినప్పుడు మనం యేసుక్రీస్తుని స్నేహితుడుగా కలిగి ఉన్నట్లే. కాబట్టి ప్రియ సోదరులారా, విశ్వాసితోనే స్నేహం చేయాలా? అవిశ్వాసితో స్నేహం చేస్తే విశ్వాసి పాడైపోతాడు. కాబట్టి మన ఎవరితో స్నేహం చేస్తున్నామో ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే సంఘంలో ఐక్యత అనేది ఉండాలా? సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, విశ్వాసులు ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉండాలా? ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి స్థితిలో ఉండాలి. ప్రవక్త అన్నాడు, గొర్రెల మంచి కాపరి అనే వర్తమానంలో ఆయన 8వ తరాలు ఆయన మాట్లాడతాడు. దేవుని గొర్రెలన్నీ శ్రమలు తీవ్రంగా ఉన్నప్పుడు ఐక్యంగా నిలబడితే ఎంత బాగుంటుంది. అలాగే ఎప్పుడంట శ్రమలు తీవ్రంగా ఉన్నప్పుడు దేవుని గొర్రెలన్నీ కూడా ఐక్యంగా నిలబడితే ఎంత బాగుంటుంది. సో మనందరం సంఘంలో ఐక్యంగా నిలబడినప్పుడు మనం శ్రమలు ఎదుర్కోగలుగుతాం. శ్రమలు వచ్చినప్పుడు మనందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఐక్యంగా ఉండాలి? ఐక్యంగా ఉండటం వల్ల ఏ విధంగా శ్రమలు జయించగలుగుతాం అంటే, ప్రవక్త అన్నాడు, శోధనలు చాలా కఠినంగా ఉన్నప్పుడు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, మరియు ప్రతి చోట అన్ని జరుగుతున్నప్పుడు దేవుని చిన్న గొర్రెలన్నీ కలిసికట్టుగా నిలబడితే మనకు ఒకరి నీడలో ఒకరికి చల్లదనము. అలాగే ఒకరిపై ఒకరు ఆనుకోవడానికి ఓదార్పు లభిస్తుంది. ఆమేన్. సో గొర్రెలన్నీ కూడా ఎండలో ఉన్నాయి. మంచి ఎండ పెడపెడ పడతా ఉంది ఎండ. ఆ సమయంలో గొర్రెలన్నీ కూడా ఒక చోట ఉన్నాయి అనుకో. అప్పుడు ఒక గొర్రె మీద ఇంకొక గొర్రె నీడ పడతా ఉంటుంది, దాని మీద దీని నీడ పడతా ఉంటుంది. అలాగే అది ఇంకో దాని మీద పడతా ఉంటుంది. అలాగా ఒకదాని నీడ ఇంకో దాని మీద పడటం వల్ల అవన్నీ కూడా ఏం కలిగి ఉంటాయి అంటే నీడ కలిగి చల్లదనం కలిగి ఉంటాయి. అలాగే అలా కాకుండా విడివిడిగా ఉన్నాయనుకో, ఆ ఎండ దాన్ని బట్టి చంపేస్తుంది. విడిపోతే ఏమవుతుంది? శ్రమ, ఆ వేడి ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ
శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు గొర్రెలని కూడా క్షేమంగా ఉండాలంటే అవి కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సంఘంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు సోదరి సహోదరా, సంఘమా, మనందరూ కూడా కలిసి ఏకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో అడిగారు, సహోదర ప్రాణం అది అవసరమా అని, ఈ విధంగా కలిసి ఉండటం అవసరమా అని అడిగారంట. ఆయన అన్నాడు, ఖచ్చితంగా అవసరమే. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా కలిసి ఉండటం అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరమే అంటాడు ఆయన. కష్టాలు మడుతున్నప్పుడు, శ్రమల వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఒక నిజమైన నమ్మకమైన స్నేహితులతో కూర్చుని వ్యక్తిగత నమ్మకంతో, లేదంట వ్యక్తిగత నమ్మకంతో, ఇతను నా సహోదరుడు, ఇతను నా బాధ రద్దు చేసుకోగలుగుతాడు, నాకున్న సమస్య ఇతనికి ఎవరికి చెబితే ఈ సహోదరుడు నన్ను ఓదార్చగలుగుతాడు, నన్ను అర్థం చేసుకోగలుగుతాడు, ఈ నేను చెప్పేటువంటి సీక్రెట్ అయినా సరే, ఎవరికి తెలియని కూడనటువంటి విషయం అయినా సరే ఈ సహోదరుడికి చెప్పొచ్చు అన్నటువంటి ఒక వ్యక్తి ఉండగలిగితే, హల్లెలూయా, అలాంటి వ్యక్తిగత నమ్మకంతో ప్రతిదీ వివరించి మాట్లాడుకుని ఆపై కలిసి మోకరిల్లి ప్రార్థించగలిగే ఒక మంచి స్నేహితుడు ఉండటం కంటే మరేది సాటి రాదు. హల్లెలూయా. సంఘం ఎలా ఉండదా? ఆమె సంఘం ఎలాంటి ఉండద్దా? ఆమె సో ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితి రావద్దా? కానీ అంతకుముందు వరకు ఎలా ఉంది పరిస్థితి? ఏదన్నా కష్టం వచ్చింది చెప్పి చెప్పుకుంటే దాన్ని పెట్టుకుని ఏకటం ప్రారంభమైంది. అలాగే ఆ బలహీనతని ఆధారం చేసుకుని మనం కొట్టడం ప్రారంభమైంది. ఆమె సంఘం అంతా కూడా ఏమైపోయింది? చిన్న భిన్నమయ్యి కకావికలం అయిపోయింది. కానీ ప్రవక్త ఏమంటాడంటే ఒకరి కష్టాలు ఒకరికి చెప్పగలిగేటువంటి వ్యక్తిగత, ఏమిందంటే అక్కడ మాట్లాడిన మాట వ్యక్తిగత నమ్మకం. హల్లెలూయా. ఈ వ్యక్తికి నేను నా ప్రతి సమస్యను కూడా చెప్పొచ్చు అన్నటువంటి నమ్మకం కలిగేలాగా మనం ఉండాలా. నువ్వు ఉండాలా, నేను ఉండాలా. హల్లెలూయా. సో మన అందరం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఐక్యంగా ఉండి తీరుతుంది. హల్లెలూయా. సో కాబట్టి అటువంటి ఒక మంచి స్నేహితుడు చూడండి, ఆపై కలిసి మోకరించి ప్రార్థించగలిగేటువంటి. ఈరోజు సమస్యలు చెప్పినప్పుడు ఎంతమంది ఆ విధంగా సహోదరుడి కోసం కానీ సహోదరి కోసం కానీ ప్రార్థించే స్థితిలో ఉన్నాం మనం? అదే సంగమా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి అలవాట్లు మనం నేర్చుకోవాలి. ఎవరైనా సరే ఒక సహోదరుడు నీకు సమస్య, అసలు సమస్య ఎప్పుడైనా భయం, ఇప్పుడు వీడు ఎవరు చెబుతాడు, ఆమె అంతే కదా పరిస్థితి. అలా ఉంది అని అంటే, మనల్ని నమ్మగలిగే పరిస్థితి లేదు అని అంటే సంఘంలో ఐక్యత లేదని అర్థము. మనం నమ్మగలిగే పరిస్థితి లేదు అని అంటే సంఘంలో ప్రేమ లేదని అర్థం, సహోదర ప్రేమ లేదని అర్థం. అలా ఉండకూడదు. సంఘం అంతా కూడా ప్రేమ కలిగి ఉండాలా, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒకరి కొరకు ఒకరి సమస్యలు ఇంకొకరు చెప్పుకుని ప్రార్థించగలిగేటువంటి పరిస్థితి ఉండాలా. కానీ ఈరోజు ఏమవుతా ఉంది అనంటే, మనకెవరో వచ్చే సమస్య చెప్పాలి అంటే మనం వేరే వాళ్ళు చెప్తున్నాం, దేవుడు కాకుండా ఊరు మొత్తం చెబుతున్నాం. దాంతో ఏమవుతుంది అంటే ప్రేమ చల్లారిపోతుంది. ఇంకో నెక్స్ట్ మన పక్కన వాడికి ఏమనిపిస్తుంది, అమ్మో ఎవరికి చెప్పకూడదు అయితే, అదవుతుందా? ఏమనిపిస్తుంది? నాకు ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పకూడదు సంఘంలో అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావడం వల్ల ఎవరికి ఓడు వెళ్ళిపోతున్నాం. అదవుతుందా మీకు సమస్య? సంఘంలో ఎందుకు ఐక్యత లేకుండా పోతుంది అనంటే, ఎవడో ఒక పనికి వాళ్ళోడు మన సమస్యలన్నీ వేసిపోయి బజెట్లు వేస్తుంటే అదవుతుందా? మిగిలిన సభ్యులందరికీ కూడా నమ్మకం కోల్పోతా ఉంది, చెప్పాలంటే భయం వస్తూ ఉంది. ఎందుకు చెప్పాలంటాడు దేవుడు? ప్రవక్త ఎందుకు చెప్పాలంటాడు? ప్రార్థన చేయడం కోసం. ప్రార్థన చేయాలంటే చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? సో ఎందుకు చెప్పాలి అనంటే, నువ్వు ఎప్పుడైతే నీ సహోదరుని నమ్మి
నీ సహోదరుడికి నీ పరిస్థితిని పూర్తిగా వివరించగలుగుతావో అప్పుడు ఆ సహోదరుడు ఏమనుకుంటాడంటే, ఈ సహోదరుడికి నా మీద నమ్మకం ఉన్నది, నన్ను నమ్మాడు, నన్ను స్నేహితుడిగా చూస్తా ఉన్నాడు, నన్ను ఒక సహోదరుడిగా ప్రేమించాడు, కాబట్టి నాకు ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ సహోదరుడి కోసం ప్రార్థన చేయాలన్నట్టు మనసు అతనికి వస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతామో వారి మీద ఏమొస్తుందంటే ప్రేమ వస్తుంది, వారి మీద మనకు ఆప్యాయత వస్తుంది. అయ్యో సహోదరుడు ఇంత కష్టంలో ఉన్నావు నువ్వు, ఇంత బాధలో ఉన్నావు నువ్వు, సహోదరుడి కోసం నేను ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేసేంత వరకు, దేవుడి దగ్గరికి వెళ్ళి అతని సమస్య చెప్పేంత వరకు నీ మనసులో ఉండదు. ఎందుకంటే నువ్వు ఆ సహోదరుని ప్రేమిస్తున్నావు కనుక. అలాగే సంఘం అంతా ఉంటే, సంఘం అంతా కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటే, ప్రియ సోదర సోదర, దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఎందుకంటే దేవునికి వాక్యం రాయబడింది, అహరోను తల మీద సహోదర ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎలా ఉందంట, అహరోను తల మీద పోయబడి తన గడ్డం మీదుగా కారుచు తన అంగీల అంచు వరకు దిగుతున్న పరిమళ తైలం వలె ఉన్నది. ఎందుకంట దాని సహోదర ప్రేమ ఎందుకు పోలుస్తున్నాడు? సహోదర ప్రేమ అంటారు ఏంటంటే సహోదర ప్రేమ. ఆ తైలము పరిమళాన్ని, సువాసనని ఇచ్చేటువంటి ఆ తైలము ఏమిటంటే అది సహోదర ప్రేమ అంట. ప్రభుత్వం తీసుకుని ఏమంటాడంటే, ఆ పరిమళ తైలం ఏం చేస్తా ఉంది, ఆ సువాసన వచ్చేటువంటి ఆ నూనె ఏం చేస్తా ఉంది, ఎందుకు అహరోను పోసుకుంటూ ఉన్నాడు, ఎందుకు ఆ ప్రధాన యాజకుడు తన మీద పోసుకుంటున్నాడు అని అంటే, ఆ తైలం లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి అతను వెళ్ళకూడదంట. అతి పరిశుద్ధ స్థలంలోకి అనగా దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో, దేవుడి సన్నిధి ఎక్కడున్నదో ఆ సన్నిధిలోకి ప్రధాన యాజకుడు వెళ్ళేలాగా అనుమతించేది, వెళ్ళేలాగా చేసేది ఏమిటి అంటే ఈ పరిమళ తైలమే. ఆ పరిమళ తైలం లేకుండా ప్రధాన యాజకుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళలేడు. దేవుడు ఆ పరిమళ తైలం లేకుండా ప్రధాన యాజకుడిని సంధించలేడు, ప్రధాన యాజకుడితో మాట్లాడలేడు దేవుడు. అలాగే ఈరోజు సంఘము దేవుడితో మాట్లాడాలంటే, ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడాలంటే, ఈరోజు సంఘంలో దేవుడు ఉండాలి అంటే ఆ పరిమళ తైలమైనటువంటి సహోదర ప్రేమ ఉండాలి. ఆ సహోదర ప్రేమ లేకుండా దేవుని యొక్క ఆత్మ సంఘంలో ఉండటం అసాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాల్సిన అవసరం ఉన్నది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకోగలిగేంత మంచి వాతావరణం సంఘంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ సోదరు మనం ఖచ్చితంగా అలాంటి ఐక్యత సంఘంలో ఉండాల్సిన అవసరం ఉన్నదని డాక్టర్ చెప్తున్నాడు. ఇంకా ఆ వ్యక్తి మీరు నమ్మకం ఉంచగలిగితే దేవునిచే రక్షించబడిన మంచి పురుషుడు లేదా స్త్రీ అని మీకు తెలుసు. అలా చేయడం చాలా మంచిది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఖచ్చితంగా ఐక్యత కలిగి ఉండాలి. మనందరం కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ఆమేన్. అలాగే ఇంకా బైబిల్ ఏం రాయబడింది అంటే, ఇనుమును పదును చేయనట్లుగా అలాగే మనుష్యుడు తన స్నేహితుని ముఖమును పదును చేయను. ఒక మనిషి యొక్క స్నేహితుడు ఎలా ఉండాలంటే తన తోటి స్నేహితుడిని పురుగులిపోయేట్టుగా ఉండాలి, తన తోటి స్నేహితుడిని మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉండాలి. అది అసలైనటువంటి స్నేహం అంటే. అంతేగాని పనికిమాలిన విషయాలన్నింటిలో కూడా లాగేవాడు స్నేహితుడు కాదు. అలాగే సామెతలు ఏం రాయబడిందంటే, రహస్యంగా ప్రేమించడంటే బహిరంగముగా గద్దించడం మేలు. స్నేహితుడు చేయు గాయములు నమ్మదగినవి, పగవాటు పెట్టు ముద్దులు మోసకరములు. ఆమేన్. సో స్నేహితుడు మేలు కోరి గాయము చేయను, పగవాటు లెక్కలేదని ముద్దులు పెట్టింది. అంటే స్నేహంలో ఇంకొక కోణం ఏంటి అని అంటే, స్నేహితుడు గాయం చేస్తాడంట. ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. దేనికోసం గాయం చేస్తాడు స్నేహితుడు? నిన్ను బాధపెట్టడం కోసం కాదు,
నిన్ను కించపరచడం కోసం కాదు. దేనికోసం అంటే నీకు మేలు చేయడం కోసం. హల్లెలూయా. సో మేలు చేయాలి అన్న ఉద్దేశంతో నీకు గాయం అయ్యేలా మాట్లాడినా వాడు నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. హల్లెలూయా. కానీ ఈరోజు పరిస్థితి ఎలా అయిందంటే, స్నేహితుడు మేలు కూడా గాయం చేస్తాడని చెప్పి ఆ మాట చూపించి ఇక గాయం చేయడమే పనికి పెట్టుకున్నారు. అర్థమవుతుందా? ఇక గాయం చేయడమే పని. అదేమంటే ఈ లేఖనం చూపించటం, ఈ వాక్యం చూపించటం. ఆమె దానివల్ల ఏమైందంటే సంఘము నిర్జీవ స్థితికి వచ్చింది. ఈరోజు సంఘంలో అదే ఆత్మ పనిచేస్తున్నట్టు కనపడుతున్నా. కారణం లేకుండా కొట్టడం, గాయపరచడం. గాయం ఎలా చేయాలంటే ప్రేమతో చేయాలి, మేలు కూడా చేయాలి. అంతేగాని పగ కోసము చేసి ఇదిగో మేలు కూడా గాయం చేస్తాడు అన్నాడు కదా, ఇదిగో నేను గాయం చేస్తానని చెప్పి చెబితే కుదరదు. ఎందుకంటే దేవుని కొట్ట రాబడితే మేలు కోరి గాయం చేయాలని. కాబట్టి మన స్నేహితుడిని మనం ఖచ్చితంగా ఒకవేళ తప్పుడు మార్గం నడుస్తున్నట్లయితే సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అలాగే సంఘంలో ఎవరైనా సరే మన సహోదరుడు తప్పిపోతున్నట్లయితే అతన్ని కూడా గద్దించి వాడిని సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అప్పుడే మనం నిజమైనటువంటి సహోదరులు అవుతాము. ఆమేన్. అలాగే చూడండి, ప్రవక్త ఉన్నాడు, మీరు ప్రేమించే వ్యక్తి ఒక పడవలో ప్రవాహానికి కొట్టుకుపోతూ దేవుడు తన మనసును మార్చుకుంటాడు. దేవుని వాక్య విషయంలో దేవుడు తన మనసును ఎన్నడైనా మార్చుకుంటాడా అన్న వర్తమానంలో ప్రవక్త 157 మాట్లాడుతున్నాడు. మీరు ప్రేమించే ఒక వ్యక్తి ఒక పడవలో ప్రవాహానికి కొట్టుకుపోతా జలపాతం వైపు వెళ్ళడం మీరు చూశారు అనుకోండి, ఆ పడవ అతనితో సహా మునిగిపోతుందని మీకు తెలుసు. అప్పుడు మీరు సరే నేను అతన్ని ప్రేమిస్తున్నాను కానీ అతని మార్గం అతని ఇష్టం అని ఊరుకుంటారా? నేను అతను ప్రేమిస్తున్నా కానీ నేను ఆపడానికి ఏమి ప్రయత్నం చేయను. వాడి వాహనంలో అండి పని, వాడి మార్గంలో అండి పని అని వదిలేస్తావా? లేదు, నేను అలా చేయలేను. అది నా స్వభావం కాదు. నేను కేకలేస్తాను. మరే చెప్పాడంటారా? నేను కేకలేస్తాను, పరిగెత్తికి అతను పట్టుకుంటాను, అతను ఊపుతాను, లోపలికి లాగుతాను, లేదా అతన్ని అక్కడ నుండి బయటకు తీసుకురావడానికి ఏదైనా చేస్తాను. అదే నిజమైన ప్రేమ అంటే. హల్లెలూయా. అతనంటే నాకు ఇష్టమేనండి అని చెబుతూ అతను ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అతన్ని కనీసం వారించడానికి కూడా ప్రయత్నం చేయకపోతే అది ప్రేమ కాదు. హల్లెలూయా. అలాగే తునాతునకలై పడిపోతున్న ప్రపంచం వర్తమానం 67 ప్రవక్త అన్నాడు, ఒక చిన్న బాబు వీధి మధ్యలో మట్టితో ఆడుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, అక్కడ కార్లు వేగంగా పెరుగుతున్నాయి. అప్పుడు మీరు బాబు నువ్వు ఎంత మంచివాడి బంగారం, నీవు అక్కడ కూర్చోకూడదు, నీకు ఇష్టమైనప్పుడు లోపలికి రా. ఏం చెప్తున్నాడంట? నువ్వు అక్కడ కూర్చోకూడదు బంగారం, ఏది నీకు ఎప్పుడు ఇష్టమైనప్పుడు లోపలికి వచ్చే అని అంటే అది ప్రేమ అనిపించుకోదు. హల్లెలూయా. మీరు మీ బిడ్డను ప్రేమించడం లేదు. మీరు నిజంగా ప్రేమిస్తే ఆ వీధిలో నుండి అతన్ని బయటకు లాక్కొస్తారు. ఒక బెట్టను తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదని అతనికి నేర్పుతారు. హల్లెలూయా. సో అది ప్రేమ అంటే. సో ఇదేంటి అంటే ప్రేమతో గాయం చేయటం, మేలు కోరి గాయం చేయటం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఖచ్చితంగా మేలు కోరి ఒకరిని ఏం చేయాలంటే రక్షించాలా. అవసరమైతే వాడిని బుద్ధి చెప్పాలా, గట్టిగా మాట్లాడాలి. నాకెందుకే వాడు మళ్ళీ బాధపడతాడేమో, నాకు ఎందుకు వచ్చింది అది వెళ్ళకుండా ఉంటే మనం అతన్ని ప్రేమించినట్టు కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా మన స్నేహితుడిని నువ్వు నిజంగా మన సహోదరుడు ప్రేమిస్తే నువ్వు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే సామెతల గ్రంథం 23 మనుష్యుని గద్దించువాడు నాలుగుతో ఇచ్చమలాడేవాడి కంటే ఎక్కువగా తరువాత కృపణొందును. మీకు ఎగ్జాక్ట్ సామెతల్లో అదే ఉందా? సో చూడండి, మనుష్యుని గద్దించువాడు నాలుగుతో ఇచ్చికములాడేవాడి కంటే ఎక్కువగా తరువాత కృపణొందును. దీని బాగా అర్థం చేసుకోండి. మాట మనుషుని
గద్దించువాడు. సామెతలు 28-23 ముగించేస్తున్నాను. సామెతలు 28-23 నాలుగుతో ఇచ్చి మాట్లాడుకోవడం కంటే పరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయపొందును. అంటే ఏం చెప్తాడంటే, ఒకడు తీయగా మాట్లాడుతున్నాడు, లాభంతో మాట్లాడుతున్నాడు, కోపరామతో మాట్లాడుతున్నాడు, అసలు వాడు నోటి గద్దింపు అనేది రావట్లా. ఇంకొకడేమో వాడు తప్పు చేశాడు, ఎదుటి ఊరుకోవట్లా, ఎందుకంటే చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో అంటున్నాడు. ఆమె సో వీళ్ళిద్దరు ఎవరి మీద కోపం అవుతుంది? మనకి గద్దించే మీద కోపం వస్తుంది. కానీ అది బైబిల్ ఏం చెప్తుందంటే, అంటే అంటే తీయగా చెప్పి వాటినేమో ప్రేమిస్తాం, వాడు రానిస్తాం దగ్గరికి, వాడితో ఎక్కువ మాట్లాడతాం. గద్దించే వాడినేమో మనం రానియం, ప్రేమించాం. కానీ చివరికంట ఈ గద్దించే వాడినే ఎక్కువ ప్రేమిస్తామంట. అదే చివరికి వస్తే మనకు అర్థమవుతుందంట ఎవడు మనం ప్రేమిస్తున్నాడు. ఆమె రోజు ముచ్చట చెప్పేవాడా? అర్థమవుతుందా? లేదు అంటే మనం ఏదైనా తప్పులో వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్ళదు బాబు అని చెప్పి మనం గద్దించేవాడా అన్నది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే చివరికి అర్థమవుతుంది. వాడి మీద ఎక్కువ మనకి ప్రేమ వస్తుంది. ఆమె కాబట్టి మనకి ఖచ్చితంగా తప్పిపోతున్నప్పుడు మనం గద్దించాల్సిన అవసరము ఉన్నది. ఆమె రైట్. అయితే ఎలా గద్దించాలి? గద్దించేటప్పుడు ఏం చేయాలి అని అంటే, బైబిల్ ఏం చెప్తుందనంటే, మనం గద్దించేటప్పుడు ప్రేమతోనే గద్దించాలి, కక్షతో కాదు. ఓకే, బైబిల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఒకసారి ఆగండి. సత్యం ఎట్లా చెప్పాలంట? ప్రేమతో చెప్పాలి. సత్యం అనేది ఏమిటి? వాక్యం. వాక్యం ఎట్లా చెప్పాలా? ప్రేమతో చెప్పాలా. అలాగే కక్షతో చెప్పకూడదు అర్థం. మీకు అర్థమవుతుందా? వాక్యం ఎట్లా చెప్పాలి? బయలు చెప్తుంది ప్రేమతో చెప్పాలి, కక్షతో కాదు. వాక్యం ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి, ద్వేషంతో కాదు. ఆమె కాబట్టి ఈరోజు సత్యము మాట్లాడాలంటే నీకేమి ఉండాలంటే ప్రేమ ఉండాలి. వాక్యం మాట్లాడాలంటే నీకేమి ఉండాలంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేనప్పుడు నువ్వు వాక్యం వేసే మాట్లాడాలి. దీని అర్థం ఏంటంటే, నీకు ప్రేమ లేకపోతే అవతల మీద వాటిని సరిచేసే ప్రయత్నం కూడా చేయకూడదు. అర్థమవుతుందా? ప్రేమ కలిగిన సత్యము చెప్పాలి. కాబట్టి మనకి ఎప్పుడైనా జరిగినా సరే ప్రేమ లేదు, కానీ వాక్యం చెబుతున్నాడు. ప్రేమ లేని వాక్యం ఏం చేసింది? సంఘాన్ని కట్టిందా? సంఘం క్షేమాభివృద్ధి చెందిందా? ఏమైంది? ఎదగలేని స్థితికి వచ్చింది, మాల్ న్యూట్రిషన్కి వచ్చింది. అంటే విటమిన్స్ అందక కొంతమంది పిల్లలు చూస్తారు, పోషకాహార లోపం, కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, పొట్ట మాత్రం తలా ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా పిల్లలు? ముఖం పిక్కుపోయి ఉంటుంది, రక్తహీనత, రక్తం ఉండదు వాళ్ళకి. ఏమి దీనికి కారణం ఏంటంటే, వాళ్ళకి సరైనటువంటి ఆహారం దొరక్క, సరైనటువంటి తిండి లేక వాళ్ళకి విటమిన్లు ఆ పోషకాలు ఇవన్నీ కూడా, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా అందక వాళ్ళు ఆ విధంగా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. సంఘం కూడా ఆ స్థితికి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, సత్యం చెప్పడం ముఖ్యం కాదు, ప్రేమతో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రేమ లేకపోతే నువ్వు సత్యం చెప్పినది అర్థమే. అక్కడ ప్రేమించగలిగేటువంటి స్వభావం నువ్వు లేకపోతే, ప్రేమతో కనుక నువ్వు సత్యం చెప్పకపోతే అక్కడ పని చేయదు. ఆమె ఈరోజు కొంతమంది ఏమంటారంటే, నేను సత్యమే చెప్తా. ఏం చెప్తా? నేను చెప్పేది సత్యం కదా,
సత్యమే కాబట్టి నేను చెబుతా అంటాడు. ఎందుకోసం చెబుతున్నావు నువ్వు? ఎందుకోసం చెబుతున్నావు? ఏ ఉద్దేశం చెబుతున్నావు? సత్యం మాట్లాడటం ముఖ్యం కాదు. ఆమె అంటే ఉన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఉన్నట్టుగా మాట్లాడతాం, లేదు మీరు చెప్పం అంటారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? అది కాదు మనకి. ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? అది మేలు చేయడానికి మాట్లాడుతున్నావా, చీడు చేయడానికి మాట్లాడుతున్నావా? ఆమె నువ్వు చెప్పేది ఉన్నదే, లేదు ఉన్నదే, కానీ దేనికోసం చెప్తున్నావు? అది ఇంపార్టెంట్. నీ ఉద్దేశం ఇంపార్టెంట్. నీ ఉద్దేశం వాడికి మేలు చేసేది ఓకే చెప్పు, కానీ వాడికి చీడు చేయమని చెప్తున్నావా? ఆమె చెప్పు. అర్థమవుతుందా? దానివల్ల ఎలాంటి ఉపయోగం? కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. అంతేగాని కక్షతోటి అవసరాలను కొట్టాలి, బాధపడాలి, కించపరచాలి అన్న ఉద్దేశంతో కనుక నువ్వు చెప్పేది సత్యమైన సరే అక్కడ పని చేయదు, అది పని చేయదు. పోగా సంఘం అంతా కూడా నాశనం అయిపోతుంది, దిగజారిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మంచి స్నేహితులు ప్రేమించినట్టుగా మనము ప్రేమించాలి. ఒకరినొకరు మనం ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగినప్పుడు దేవుడు మనలో ఉంటాడు, దేవుడు మన మధ్యలో ఉంటాడు. సహోదర ప్రేమ ఉందా? సహోదర ప్రేమ తర్వాత ఏముందండి? పరిశుద్ధాత్మ. సహోదర ప్రేమ ఎక్కడ తీసుకెళ్తుందండి? అగాపే ప్రేమ తీసుకెళ్తుంది. అలాగే సహోదర ప్రేమ ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడి ప్రేమ దగ్గరికి వెళ్తాం. ఈరోజు నీకు దేవుడి ప్రేమ కావాలంటే సహోదర ప్రేమ అవసరమైనది. ఈరోజు సహోదర ప్రేమ నీకు లేకపోతే దేవుడు ఎట్లా పొందుకుంటాం? నీ పక్క సహోదరులను ప్రేమించలేకపోతే దేవుడు ఎట్లా ప్రేమిస్తాం? ఉందా బైబిల్ మాట? కనబడేటువంటి నీ సహోదరులను ప్రేమించలేకపోతే కనబడే దేవుడు ఎట్లా ప్రేమిస్తాం? అంటే నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుడు ప్రేమించినట్టే. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సహోదర ప్రేమ కలిగిందాం, ఐక్యత కలిగిందాం. మనందరం కూడా దేవుని చేత దీవించబడదాం, దేవుని యొక్క ఆత్మ చేత మనం ముద్రించబడదాం. దేవుడు మనం దీవించుగాక, ఈ మాటలు దేవుడు దీవించుగాక. హల్లెలూయా. అందరూ కూడా మరి తలవలసినట్లయితే ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం.